హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాయణ. ఈరోజు స్క్వేర్ ఆకారంలో అంటే చతురస్ ఆకారంలో ఉండే డైమండ్ ఆకారంలో ఉండే దాంట్లో పీత బొమ్మ ఎలా గీయాలి. అయితే దీనికి ఒక షేప్ అంటే ఒక ప్లస్ టైప్లో తీసుకున్న తర్వాత ఒక డైమండ్ షేప్ ఆకారంలో చేస్తున్నానండి. చూస్తున్నారండి, ఆ డైమండ్ షేప్ ఆకారంలో చేసిన తర్వాత పైనుంచి ఒక సి ఆకారాల టైప్లో ఇలా 2-3 రకాలుగా తీసుకుంటున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ సి ఆకారం టైప్లో తీసుకున్న తర్వాత పక్క ఎల్ ఆకారాలు తీసుకున్నానండి. అలాగే కిందకు వచ్చేటప్పుడు ఎల్ ఆకారాలు తీసానండి. చూస్తున్నారండి, ఈ విధంగా చేసుకున్న దాన్ని పైన 2 కళ్ళు కింద పెట్టి ఈ విధంగా పెన్సిల్తో చేసుకున్న తర్వాత పెన్నతో ఎలా చేయాలో చూడండి. చూస్తున్నారా, ఈ విధంగా డైమండ్ షేప్లో కనిపించే విధంగా జాగ్రత్తగా ఏం చేస్తున్నానంటే ఈ పీత ఆకారం ఎలా కనిపిస్తుందో దాని యొక్క డెక్క అంటే కనిపించేటువంటి బాడీ పొజిషన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నానండి. అలాగే దాని యొక్క డెక్కలు ఉంటాయి కదండి, ఆ డెక్కలు అనేవి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తాయో ఆ స్ట్రాంగ్నెస్ని జాగ్రత్తగా ఇలా లావుగా చూపిస్తున్నానండి, చిన్నగా కనిపించే విధంగా. చూస్తున్నారండి, ఇలా కనిపించే విధంగా చేసిన తర్వాత పైన కనిపిస్తున్నటువంటి డెక్క పెద్దవి కనిపిస్తాయి చూడండి, దాని 2 డెక్కలతోని కరుస్తుందండి. అంటే అది చాలా స్ట్రాంగ్ అయినటువంటి వెపన్లా పనిచేస్తుందండి ఈ పీతకి. ఆ వెపన్ని జాగ్రత్తగా గీస్తున్నామండి. చూస్తున్నారండి, ఇదంతా ఒక డైమండ్ షేప్లో ఉండే స్క్వేర్లోనే గీస్తున్నామండి. కింద ఎల్ షేప్లో ఉన్నటువంటి ఆకారంలో దాన్ని చిన్న చిన్న రౌండ్స్ టైప్లో ఇలా ఎల్ షేప్లో కనిపించే విధంగా చేస్తున్నానండి. చూస్తున్నారా, అలాగే కిందకు వచ్చేటప్పటికి సేమ్ అదే విధంగా చేస్తున్నామండి. అలాగా మనం 2 వైపులా సేమ్ అదే విధంగా మనం కనిపించే విధంగా ఎలా ఉందో అదే విధంగా ప్రజెంటేషన్ చేస్తున్నామండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఎలా చేసిన తర్వాత 2 కళ్ళు పెట్టి ఆ పక్కన ఉన్నటువంటి షేడింగ్ని హైలైట్ చేస్తున్నామండి. అంటే లైన్స్ని స్ట్రోక్స్ రూపంలో ఇస్తున్నానండి. చూస్తున్నారండి, ఈ విధంగా స్ట్రోక్ రూపంలో ఇవ్వడం వల్ల పీత బొమ్మ అనేది హైలైట్ అవుతుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. డెక్కలు కానీ ఇవన్నీ కానీ ఎంత అందంగా కనిపిస్తున్నాయి. ఇలా సింపుల్ టెక్నిక్లో మనం పీత బొమ్మను ఎలా గీయాలో నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ పీత బొమ్మ చెప్పడం జరిగిందండి. అంటే ఈ పీత అనేది చాలామంది ఇష్టపడుతుంటారు. అటువంటి బొమ్మను గీయడం చాలా కష్టపడుతుంటారు కాబట్టి అటువంటి బొమ్మను ఎలా గీయాలో ఈజీ మెథడ్లో చెప్పాలనే ఉద్దేశంతో చెప్పానండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటానండి. మీరు కూడా ఇది బాగా బొమ్మ గీస్తారనే ఉద్దేశంతో ఆశిస్తూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.